నానావత్ భూపాల్ నాయక్ ఒక విశిష్ట నాయకుడు, దార్శనికుడు. కార్పొరేట్ వ్యవసాయ పరిశ్రమలో గణనీయమైన పురోగతి తీసుకువచ్చారు. కిసాన్ పరివార్ వ్యవస్థాపక చైర్మన్ గా 2016లో ఆధునిక వ్యవసాయ యుగంలో ప్రముఖ కార్పొరేట్ వ్యవసాయ సంస్థల ఒకటిగా కంపెనీని స్థాపించడంలో భూపాల్ నాయక్ పాత్ర అనన్య సామాన్యం. ఆయన మార్గదర్శకత్వంలో కిసాన్ పరివార్ అత్యంత అంకిత భావంతో కూడిన సంస్థగా మారింది. సేంద్రియ వ్యవసాయంపై బలమైన ఆసక్తి నెలకొనేలా చేసిన నానావత్ భూపాల్తో మా ప్రతినిధి సునీత ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను సునీత. మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం, కానీ ఈరోజు వ్యవసాయం ఒక పోరాటంగా మారిపోయింది. సో ఇలాంటి సమయంలో రైతులకు ఒక బంధువుగా, మార్గదర్శకులుగా నిలుస్తూ లక్షల మంది రైతులకు మార్గదర్శకంగా నిలుస్తూ చేతనందిస్తున్నారు కిసాన్ పరివార్ వ్యవస్థాపకులు నానావత్ భూపాల్ నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. భూపాల్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. సో ముందుగా థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది రైతులకు మీరు అండగా నిలుస్తున్నారు, లక్షల మంది రైతులకు మీరు చేతనిస్తున్నారు. ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఏంటి అసలు మీ జీవితం గురించి, మీ లైఫ్ జర్నీ గురించి ఆలోచిస్తే కూడా ఒక వెరీ ఇన్స్పైరింగ్ టు మీ, వెరీ మచ్. ఒక చిన్న పెట్రోల్ బంక్ లో పనిచేస్తూ మీరు ఈరోజు ఇంతమంది రైతులకు చేతనందిస్తున్న స్థాయికి ఎదిగారంటే మీ ఇన్స్పిరేషన్ ఏంటి? అసలు మీ గురించి ఒక 2 మాటల్లో. అంటే దీనికి సమాధానం చెప్పాలంటే, ఎవరికైతే ఆకలి వేస్తుందో వాడే ఫుడ్ గురించి వెతుక్కుంటూ ఉంటారు. అలా మా ఫ్యామిలీలో పడుతున్న కష్టాలను దృష్టిలో పెట్టుకొని ఏదో ఒకటి చేయాలి. మా అమ్మ నాన్న పడే కష్టాలు కావచ్చు, లేకపోతే మా ఫ్యామిలీలో పడే మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు వాళ్ళు పడే కష్టాలు కావచ్చు. చుట్టుపక్కల చూస్తే అందరూ చాలా కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తుంటే మేమేమో ప్రతి దానికి కాంప్రమైజ్ అనుకుంటూ లైఫ్ లీడ్ చేసేటప్పుడు ఈ భావన అనేది ప్రతి ఒక్కరి దాంట్లో వస్తుంది. అట్లా అది నా దాంట్లో ఒక రకమైన ఒక ఉద్వేగాన్ని పెంపొందించడం వల్ల నేను ఈరోజు వ్యవసాయ రంగంలో ఏదో ఒకటి చేయాలి, ఇన్నోవేషన్ చేయాలని ఒక ఇంటెన్షన్తోనే ఇదంతా చేయడం జరిగింది. ఎందుకు వ్యవసాయం విషయానికి మాట్లాడుతున్నానంటే, బేసిక్గా ఆమె ఎకనామిస్ట్ అంటారు. అంటే ఫైనాన్షియల్ వ్యవహారంలో ఎక్కువ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాను. కానీ మన భారతదేశం, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా భారతదేశం అనేది వ్యవసాయ మీద ఆధారపడి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ రైతులు ఎక్కువ, అంటే 60 to 70% డిపెండ్స్ ఆన్ ఓన్లీ అగ్రికల్చర్ సెక్టార్ మీదనే ఉంటారు. బట్ ఇందులో ఏంటంటే అందరు చిన్నకారు రైతులు ఎక్కువ ఉంటారు. కాబట్టి చిన్నకారు రైతులు అంటే అందరికి 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న వాళ్ళే ఉంటారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఏ తల్లిదండ్రులైనా సరే ఏం ఆలోచిస్తుంటారు? నా కొడుకు డాక్టర్, లాయర్, ఇంజనీర్ కావాలని ఆలోచిస్తూ ఉంటారు. కానీ నా కొడుకు ఒక వ్యవసాయం వైపు తీసుకెళ్దామని వాడు ఆలోచించడు. ఈరోజు టెక్నాలజీ రంగం అని చెప్పేసి చాలా ముందుకెళ్తా ఉన్నాం. కానీ టెక్నాలజీ అనేది మనకు సింప్లిఫై చేయడానికి పనికి వస్తుంది, కానీ అంతకన్నా మించి దేనికి పనికిరాదు. బట్ మనిషికి తిండి అయితే కావాలి కదా. ఆ క్వాలిటీ ఫుడ్ లేకపోతే అందరూ అల్లాడిపోతుంటారు. కానీ ఆ ఫుడ్ పండించేవాడు ఎవరు? రైతే. ఈరోజు నేను సూట్లు బూట్లు వేసుకొని ఇక్కడ కూర్చున్నంత మాత్రం నాకు వెళ్ళి వ్యవసాయం చేయమంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు మీ నవ్ ఏ డేస్. బట్ ప్రీవియస్ చూస్తే నేను ఎప్పుడైతే 7th 8th క్లాస్ చదువుతున్నప్పటి నుంచి నేను వ్యవసాయం మీద, ఎందుకంటే మా వ్యవసాయ ఆధారితమైన కుటుంబాలే కాబట్టి మా అమ్మ నాన్నతో పాటు కూడా వ్యవసాయ పనులకు వెళ్ళేవాడిని. సో మీరు కూడా ఒక రైతుయే? యా, అబ్సల్యూట్లీ. గర్వంగా చెప్పగలుగుతాను ఒక రైతేనని. కాకపోతే ఈరోజు వెళ్ళి చేయకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఆర్గనైజేషన్ చూసుకోవడంలో, వ్యవహారంలో కానీ, లేకపోతే ఉన్న మ్యాన్ పవర్ వాళ్ళతో ఇన్స్ట్రక్షన్ తెచ్చుకుంటూ చెప్పుకుంటున్న పరిస్థితి ఏర్పడుతుంది. కానీ నేనేం చెప్పదలుచుకున్నానంటే, భారతదేశంలో రైతులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క రైతు ఇట్లాగే ఆలోచించుకుంటూ పోతే వ్యవసాయం మీద చాలా విపరీతమైన ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. అందుకనే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 10th క్లాస్ చదువుకునేటప్పుడు కంది అంటే ముడిసరుకు అంటాము, రైతే పండిస్తారు దాన్ని. ఆ రోజు మీకు కంది అనేది 5,000 రూపాయలు 6,000 రూపాయలకు టన్ను ఉండేది. క్వింటాల్ కూడా కాదు, టన్ను. కానీ కందిపప్పు ఆ రోజు 30 రూపాయలు 35 రూపాయలు పర్ కేజీ ఉండేది. ఈరోజు కూడా అదే ధర ఉంది. ఆఫ్టర్ 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిన తర్వాత కూడా అదే కంది ఈరోజు కూడా రైతులు ధర్నాలు చేస్తూ ఉంటారు, నాకు గిట్టుబడి ధర దొరకట్లేదు అది ఇది అని చెప్పేసి. కానీ కందిపప్పు 130 రూపాయలు 140 రూపాయలు పర్ కేజీ దొరుకుతూ ఉంది. ఇంత వ్యత్యాసం ఎందుకు జరుగుతుంది అనేది ఆలోచిస్తే దాంట్లో మనకు సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే వ్యవస్థ మొత్తం దళారీ వ్యవస్థ, ఎటు చూసినా దళారీ దళారీ దళారీ. అలాంటప్పుడు రైతుకు గిట్టుబడి ధర ఎక్కడికి వెళ్ళి వస్తుంది? సరైన టైంలో వర్షాలు పడవు. రైతు బాధలు చూడండి ఎలా ఉంటుందో. వర్షాలు పడితే గిట్టుబడి ధర దొరకదు.
లేకపోతే ఈల్డ్ రాదు. ఇలా ఒక సమస్య కాదు, చాలా సమస్యల మీద సతమతం అవుతూ ఉంటారు. ఇట్లా వాళ్ళకి ఏదో ఒక రకమైన వాళ్ళకు మనం ఒక సెల్ఫ్ సస్టైనబుల్ వచ్చేటట్టు చేయాలి కదా అనే ఇంటెన్షన్తోనే కిసాన్ పరివార్ అనే ఒక సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. కిసాన్ అంటే రైతు, పరివార్ అంటే కుటుంబం. అందుకనే ఈ కంపెనీ నాది కాదు, ఇది రైతుల కంపెనీ. ఇది వెరీ నైస్, చాలా చక్కగా చెప్పారు. అయితే ఈ సంస్థ ఇది పెట్టాలనే మీ ఆలోచన కూడా నిజంగా చాలా గొప్పది. అయితే ఇప్పుడు ఈ కిసాన్ పరివార్ ద్వారా రైతులకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు? ఇప్పుడు రైతుల కష్టాలు ఎలా ఉంటాయంటే, ఇంతకుముందు చెప్పినట్టుగా కష్టపడి పంట పండిస్తారు, బాగానే ఉంది. కానీ ఆ పంట పండించేటప్పుడు అతను ముడిసరికి అమ్మడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అంటే ముడిసరికి అంటే ఇప్పుడు సపోజ్ వడ్లు వచ్చాయనుకోండి, వడ్లు అమ్మేస్తుంటారు. వడ్లు ఈరోజు నాకు తెలిసి 22 రూపీస్ పర్ కేజీ, కేజీ లాగా మాట్లాడితే 22 రూపీస్ పర్ కేజీ ఉంది. కానీ అదే మీరు రైస్ కొనుక్కోవాలనుకుంటే 50-60 రూపాయలు లేనిది మీకు 1 కేజీ రాదు. మరి రైతు ఈ వడ్లు ఉన్నది, వడ్లు అంటే ఏంటి, దాని మీద పొట్టు తీసేసామనుకోండి బ్రౌన్ రైస్ ఆల్సో నవ్ డేట్ ఈస్ వెరీ కాస్ట్లీ, చాలా కాస్ట్లీ అయిపోయింది. హెల్దీ, దాని మీద కొంచెం పాలిష్ చేసేస్తే వైట్ రైస్ అయిపోతుంది. అంటే ఇంత సింప్లిఫైన్ రైతు ఎందుకు చేసుకోలేకపోతున్నాడు అనేది మనం గమనిస్తే, రైతుకున్న ప్రాబ్లం ఏంటంటే, సన్నకారు రైతులని ఎప్పుడైతే అన్నానో వాళ్ళ పొలంలో ఒక 20 బస్తాలు, 30 బస్తాలు, 40 బస్తాలు, 50 బస్తాలు పండుతాయి. ఈ 40-50 బస్తాలు పండి తీసుకొని దానికి ప్రాసెసింగ్ చేసి, మార్కెటింగ్ చేసి, ప్లేస్మెంట్ చేయాలనుకుంటే రైతుకు అది కాదు. అందుకనే కిసాన్ పరివార్ అనే సంస్థ ఏం చేస్తుందంటే, ఈ రైతులకు వాల్యూ ఎడిషన్ ఎట్లా చేసుకోవాలి, వాళ్ళు అమ్ముకోలేని పరిస్థితులు ఉంటే మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి, డొమెస్టిక్ కన్జంప్షన్ ఏ రకంగా ఉంది. ఫస్ట్ ప్రయారిటీ మాదంతా డొమెస్టిక్ కన్జంప్షన్ ఉంది. ఎందుకు భారతదేశంలో ఉన్నాం కాబట్టి ముందు డొమెస్టిక్ కన్జంప్షన్ ఈజ్ ద మోర్ ప్రయారిటీ. ఓన్లీ మనం ఇన్కమే చూసుకుంటామంటే, ఇన్కమ్తో పాటు అవసరాలు కూడా తీర్చేటట్టుగా ఉండాలి ఎప్పుడైనా సరే, ఏ వ్యాపారం చేసినా కూడా. అట్లా ఎక్స్పోర్ట్ ఎట్లా చేయాలో రైతుకు తెలియదు. నేను చాలా మందికి చెప్తా ఉంటాను, డ్రై పోర్ట్స్ తీయాలి, డ్రై పోర్ట్స్. నేను లాస్ట్ టైం దోర్నకల్లో డ్రై పోర్ట్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్తే, మన రేవంత్ రెడ్డి సీఎం గారు దావోద్ దగ్గర ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా దోర్నకల్ ఈజ్ ద రైట్ ప్లేస్ ఫర్ ద డ్రై పోర్ట్ అని చెప్పేసి ప్రస్తావన కూడా వచ్చింది. అది ఫస్ట్ కాన్సెప్ట్ మా దగ్గర అక్కడ చాలా మంది డిస్కస్ చేశాను నేను. అంటే ఏ గవర్నమెంట్ వ్యతిరేకించాలని ఇంటెన్షన్ కాదులే, కానీ చిత్తశుద్ధితో ఎవరు పని చేసినా కూడా అన్నిటికీ సాల్వబుల్ ఉంటుంది. ఎస్, అది బాధ్యతగా చేయాలి ఎవరైనా సరే. ఇప్పుడు రైతు కూడా కష్టాలు తీర్చినప్పుడు వాళ్ళు కూడా వ్యవసాయం చేయాలనే ఆలోచన వాళ్ళకు కూడా ఉంటుంది. కానీ వాళ్ళు వ్యవసాయం చేద్దాం అనుకున్నా కూడా ఎలా చేయాలో తెలియట్లేదు. వ్యవసాయం ఎలా చేయాలో తెలుసు, కానీ వాళ్ళకి కావాల్సిన విధంగా సమ్ టైమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, సమ్ టైమ్ లేకపోతే న్యాచురల్ కలామిటీస్ ప్రాబ్లమ్స్ కావచ్చు. సో ఇట్లా రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్లకు చేదోడు వాదోడుగా నేను సాయం చేసుకుంటూ ఉండాలనే ఇంటెన్షన్తోనే కిసాన్ పరివారాన్ని వాళ్ళతో అడుగులు వేసుకుంటూ ముందుకెళ్తాం. ఓకే, అంటే యాక్చువల్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ కాన్సెప్ట్. అంటే ఎందుకంటే చాలా మంది రైతులు వాళ్ళకి చేయాలని ఉంటుంది, వ్యవసాయం చేయాలని ఉంటుంది, బట్ వాళ్ళు డల్ అయిపోతారు. వాళ్ళకి ఎదురవుతున్న సమస్యలు కానివ్వండి, మీరు చెప్పినట్లుగా మీరు ఒక రైతుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ నాడి, వాళ్ళ సమస్య ఏంటో పట్టుకోగలిగారు. సో అయితే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే కూడా జనరేషన్ పెరుగుతుంది. సో యు ఆర్ ద వన్ ఆఫ్ ద ఎకనామిస్ట్ కాబట్టి మీకు తెలుసు రాష్ట్ర జీడిపి కూడా ఏ రకంగా ఉందో, దానికి తగ్గట్టు మనం కూడా ఎలా మారాలి, టెక్నాలజీస్ వస్తున్నాయి, మనం కూడా అప్గ్రేడ్ అవ్వాలి. కానీ వ్యవసాయం అలా కాదు, వ్యవసాయంలో కూడా కొన్ని మార్పులు వస్తున్నాయి. కాబట్టి సో ఏంటి దాన్ని మీరు క్యాచ్ చేస్తున్నారా? వాళ్ళకి అక్కడ కూడా మీరు అండగా ఉంటుందా కిసాన్ పరివార్? ఎస్, అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఒకప్పుడు మనము ఎద్దులతో దున్నేవాళ్ళము. ఈ రోజు నుంచి ఎద్దులతో దున్ని వ్యవసాయం చేయాలంటే ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్. ట్రాక్టర్స్ వచ్చాయి. ట్రాక్టర్ నడపడానికి ఎవరు కావాలి? ఒక డ్రైవర్ కావాలి. డ్రైవర్ ఉన్నప్పుడు దానికి ఎంతో కొంత చదువుకున్నాడు ఉండాలి, ఎంతో కొంత నైపుణ్యం ఉన్నాడు కావాలి. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, టెక్నాలజీ ఆల్సో రిక్వైర్డ్. బట్ టెక్నాలజీని ఇన్బిల్డ్ చేసుకొని మనం వ్యవసాయం చేస్తే మీరు 10 బస్తాలు తీసేవాళ్ళు 20 బస్తాలు తీయవచ్చు. ఎందుకంటే మీకు కాస్ట్ కటింగ్ అనేది తగ్గుతుంది. మిషన్ చేసే ఎఫిషియన్సీకి ఎవరు మనిషి చేసే ఎఫిషియన్సీకి చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఇట్లా ఆధునికమైన ఒక పరిజ్ఞానంతో మనం వ్యవసాయం చేస్తే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి నా ఆలోచన. ఎందుకంటే ఇవాళ రేపు చదువుకున్న వాళ్ళు కూడా వ్యవసాయం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఐఐటి, ఎంఐటి చదువుకున్న వాళ్ళ పిల్లలు కూడా ఒక 40 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు చేసుకొని వ్యవసాయం చేస్తున్నారు. మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్త కాన్సెప్ట్ ఆర్గానిక్ అని చెప్పేసి. సో ఆబ్వియస్లీ కిసాన్ పరివార్ అనేది, ఆర్గానిక్ అనేది మా కోర్ బిజినెస్ బేసిక్లీ. ఎందుకంటే నవ్ డేస్ అంతా ఎలా అయిపోయిందంటే అంతా కల్తీ, ఎటు చూసినా కూడా కల్తీ అవుతుంది. కాబట్టి ఆర్గానిక్ వైపు దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అని మొత్తం ఒక అవగాహనంగా ప్రతి గ్రామాలకు వెళ్ళేసి, పెద్ద ఆర్గనైజేషన్ ఉంది, పెద్ద టీం ఉంది, ఏ రకంగా చేస్తే బాగుంటుంది, వాళ్ళకి ఈల్డ్ ఎలా ఎక్కువ వస్తుంది, ఎక్కడ మార్కెటింగ్ చేసుకోవాలి, ఎక్కడ ప్లేస్మెంట్ చేసుకోవాలి అనే దాని మీద మంచి అవగాహన చేసుకుంటూ ఆర్గానిక్ వైపు ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాము. ఓకే, వెరీ నైస్. అయితే ఇప్పుడు ఇంకొకటి అండి భూపాల్ గారు, సో ఏదైతే మీరు ఈ రకంగా మారుతున్న కాలానికి అనుగుణంగా మీరు కూడా రైతుల్ని ప్రోత్సహిస్తూ వెళ్తున్నారు, ఇట్స్ వెరీ నైస్ థింగ్. అండ్ మీరు ఇందాక అన్నారు
ఆర్గానిక్ మీ కోర్ థింగ్ అనేది ఆర్గానిక్ అని. సో ఈ ఆర్గానిక్ గా వెళ్ళాలి అన్న థాట్ ఏ రకంగా వచ్చింది? ఎందుకంటే నార్మల్గా వ్యవసాయం అంటే దిగుబడి వీటిపైనే ఫోకస్ చేస్తుంటారు, కానీ పర్టికులర్ గా సేంద్రియ వ్యవసాయం అనేది వేరే థింగ్. సో ఏంటి దీనికి ఏమంటారు? దీనికి కారణం ఏంటంటే ఎందుకు రియలైజేషన్ వచ్చిందంటే ఇప్పుడు 2019లో డిసెంబర్లో ఫస్ట్ కరోనా ఒక కేసు వచ్చింది. 2020 జనవరిలో అప్పటికి అంత ఇంపాక్ట్ లేదు. ఫిబ్రవరి మార్చి తర్వాత విపరీతమైన ఇంపాక్ట్ వచ్చింది. కానీ మీరు అప్పుడు కరోనా వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఏం చేశారంటే కేవలం మీ బాడీలో హ్యూమినిటీ పవర్ పెంచడానికి మాత్రమే వాళ్ళు మెడిసిన్ ఇచ్చారు, అంతకన్నా మించి ఏం లేదు. హైదరాబాద్లో ఉన్న, నాట్ ఓన్లీ హైదరాబాద్ అనేది చెప్పలేనులే కానీ పట్టణాల్లో ఉన్న వ్యక్తులే ఎక్కువ డ్యామేజ్ జరిగింది. బట్ ఎక్కడైతే పల్లెటూరులో ఉన్న వాళ్లకు పెద్ద ఇంపాక్ట్ ఏం జరగల. ఎందుకు అంటే అక్కడ వాళ్ళ వాతావరణం పెరిగే విధానం కావచ్చు, అక్కడ ఉన్న వాతావరణం కావచ్చు, వాళ్ళ బాడీలో ఉన్న హ్యూమినిటీ పవర్ కావచ్చు. సో ఎలాంటి బ్యాక్టీరియాస్ ఉన్నాను కూడా వాళ్ళకు తట్టుకునే శక్తి గ్రామాలలో బతికే వాళ్ళకు ఉంటుంది. కానీ పట్టణాల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ ప్రాబ్లం ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. అందుకని హ్యూమినిటీ పవర్ పెంచుకోవాలంటే మీరు ఆర్గానిక్ వైపు మొగ్గు చూపితే కానీ ఆటోమేటిక్గా బాడీలో హ్యూమినిటీ పవర్ పెరుగుతుంది అని చెప్పేసి నా భావన. ఇప్పుడు చాలామంది కొంతమంది న్యాచురల్ ఫార్మింగ్ అని చెప్తా ఉన్నారు. లైక్ ఎలా అంటే రాగి జావ తాగితే మీకు హెల్త్ బాగుంటుంది. ఇప్పుడు అల్టిమేట్గా మీరు న్యాచురల్గా ఏం తీసుకున్నా కూడా బాగుంటుంది. పెస్టిసైడ్ని అవాయిడ్ చేసి న్యాచురల్ వైపు మొగ్గు చూపితే కనుక మీ హెల్త్ కూడా బాగుంటుంది కదా అనే ఒక ఆలోచన అందరి దాంట్లో వచ్చింది. కానీ మా దాంట్లో ఎప్పుడు రియలైజేషన్ బాగా వచ్చిందంటే కరోనాలో మెడిసిన్ చూస్తూ ఉంటే అందరూ అదే మెడిసిన్ ఇస్తున్నారు, అంతకన్నా మించేం లేదు. అరే అలాంటప్పుడు మనం క్వాలిటీ ఫుడ్డే అందించేస్తే మనిషి 10 రోజులు బతికేటోడు ఇంకో 15 రోజులు బతుకుతాడు కదా అని ఒక ఆలోచనతో సొసైటీలో కాంట్రిబ్యూషన్ చేసినట్టు అవుతుంది, అందరికీ అవేర్నెస్ తీసుకొచ్చినట్టు అవుతుంది. ఆర్ ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఏదైతే నీడ్ ఉందో ఆ నీడ్ని మనం ఫుల్ఫిల్ చేసిన వాళ్ళం అవుతాము. అట్లా అన్ని రకాలుగా ఒకటనేది కాదు. మామూలుగా మీరు పెస్టిసైడ్స్ ఉన్న రైతులకు కూడా గిట్టుబడి ధర ఎక్కువ వస్తుంది. దీంట్లో మామూలుగా ఆర్గానిక్ ఉన్న ప్రైస్కి మామూలుగా ఉన్న ప్రైస్కి డిఫరెంట్ ఉంటుంది ఎట్లాగో. సో దాని ద్వారా వాళ్ళకు కూడా అధిక లాభం వస్తుంది. సొసైటీ కాంట్రిబ్యూషన్ కూడా వాళ్ళు చేసుకుంటారు. అట్లా అందరూ విన్ సిచ్యువేషన్ కదా. సో బాగుంది కదా. ఒకటి నాకు చిన్న డౌట్, అంటే నార్మల్లీ మీరు చెప్పింది పాయింట్, అక్షరాల సత్యం. ఇది రూపాయికి వెళ్తే ఆర్గానిక్ ది 2 రూపాయలకి వెళ్తుంది. కానీ రైతులకి ఇక్కడ ఏమైనా అవగాహన లోపం ఉందని అనుకోవచ్చా? ఎందుకంటే అందరు ఏ రకంగా వెళ్ళిపోతున్నారు, లైక్ సన్న వడ్లు కానీ రకరకాల ఉత్పత్తులు చేసేస్తున్నారు. ఆర్గానిక్ వైపు రైతులు ఎక్కువగా మళ్ళడానికి కాస్త వారికి అవగాహన లేదనుకోవచ్చా ఏంటి? ఇప్పుడు మేడం ఇక్కడ ఏంటంటే ఇక్కడ రైతుల తప్పని మనం చెప్పలేము. ఎవరికైనా ఏం కావాలి, ఎటు చూసినా కూడా ప్రపంచం మొత్తం డబ్బు వెంబడి తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏ పంట వేస్తే బాగుంటుంది అనే ఆలోచన రైతులకు కూడా ఉంటుంది, నేను కాదని చెప్పను. కానీ ఆ భాషలో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దీనికి మీకు సమాధానం దొరుకుతుంది. ఒక రైతు ఏం చేస్తాడు, నా కొడుకు డాక్టర్ అవ్వాలని అనుకుంటాడు. ఓకే, డాక్టర్ చదువుకున్నాడు. దాని తర్వాత ఏం ఆలోచిస్తాడు, ఒక కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకు కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేయాలని ఆలోచిస్తుంటాడు? ఎందుకంటే అతనికి ఎక్కువ శాలరీ అక్కడ వస్తుంది కాబట్టి. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో ఏం చేయాలి, వాడికి ఎక్కువ శాలరీ ఇవ్వాలి కాబట్టి వాని ఇన్కమ్ కూడా ఎక్కువ కావాలి. అప్పుడు ఏం చేస్తాడు, ఉన్నాయి లేని జబ్బులన్నీ రాసుకుంటూ టెస్ట్ కోసం ఆ టెస్ట్ అని ఈ టెస్ట్ అనుకుంటూ ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేయాలని ట్రై చేస్తుంటే వచ్చిన ఇన్కమ్ వచ్చినప్పుడు ఇతను కూడా శాలరీ ఎక్కువ ఇవ్వాలని శాలరీ ఇవ్వడం ఆస్కారం ఉంటుంది. ఇది జనరల్ థియరీ కదా. అట్లాగే రైతు కూడా ఏం ఆలోచిస్తాడంటే ఒక కొడుకుని మంచిగా చదువుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ రోజుల్లో గవర్నమెంట్ స్కూల్ ఏ రకంగా ఉన్నామని మీకు తెలిసిన వచ్చాము. మీరు ఎక్కడ చదువుకున్నారు, నేను ఎక్కడ చదువుకున్నాను, ఈ రోజు పెద్ద పెద్ద నాయకుల పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు, బ్యూరోక్రాట్స్ పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ ప్రైవేటీకరణ. అదే నాణ్యమైన చదువు మన గవర్నమెంట్ స్కూల్లో దొరికితే రైతు డబ్బు వెంబడి పరిగెత్తవలసిన అవసరం లేదు. కానీ ఈరోజు రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటే వాని ఫ్యామిలీని పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి అతను డబ్బు వైపు పరిగెత్తుతూ ఉన్నాడు. ఆ విధానంలోనే ఎక్కువ ఈల్డ్ తీయాలనే ఆలోచనతోనే ఈ పెస్టిసైడ్ వాడడం జరుగుతుంది. ఒకప్పుడు పాతకాలంలో అలా ఉండేది కాదు కదా. ఆ రోజు డబ్బు అంత అవసరం ఉండేది కాదు, బార్టర్ సిస్టమ్ ఉండేది. అంటే నేను ఈ రోజు మాట్లాడట్లేదు, వి గో విత్ 100 years 50 years. అంతెందుకు, నేను 10th క్లాస్, నేను 6th 7th క్లాస్ చదువుకున్నప్పుడు మా ఇంట్లో ఎప్పుడన్నా పప్పు లేకపోతే పక్కన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చేటోళ్ళము. ఆ షేర్ కాన్సెప్ట్ అని చెప్పేసి ఉండేది. మా దగ్గర ఎక్స్చేంజ్ సెంటర్ ఎక్స్చేంజ్ చేసుకునేవాడు. మా దగ్గర ఏం లేకపోతే పక్కన వాళ్ళ ఇంట్లో తీసుకురావడం, వాళ్ళ దగ్గర లేనప్పుడు మా దగ్గర తీసుకుపోవడం అలా ఉండేది. బట్ ఈ పట్టణాలలో అలా జరుగుతుందా? అసలు పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. అలాంటిదప్పుడు ఆ కాన్సెప్ట్ ఇక్కడ రావాలంటే ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్. అందుకని కేంద్ర బిందువుగా డబ్బు అని మధ్యలో తీసుకొచ్చాము. అందుకని రైతు కూడా దాని వెంబడి పరిగెత్తుతూ ఉన్నాడు. డబ్బు సంపాదిస్తే బాగుంటుంది కదా అని దాంతోనే
పెస్టిసైడ్స్ వాడడము, అధిక పెస్టిసైడ్ వాడడం వల్ల ఎక్కువ దిగుబడి వస్తుంది కదా అన్న ఆలోచనతో, ఎక్కువ దిగుబడి వచ్చినప్పుడు దాన్ని ఎక్కువ అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అన్న ఆలోచనతో పరిగెత్తా ఉన్నాడు. కానీ అది కూడా సక్సెస్ అవుతుందా అంటే అది కూడా లేదు పరిస్థితి. సో అబ్సల్యూట్లీ రైట్, వాళ్ళకు కూడా ప్రాపర్గా అవగాహన ఉండకపోవడం వల్ల, అంటే ఏ వస్తువు అయినా సరే డిమాండ్ సప్లై మీద నడుస్తుంది ఎప్పుడైనా సరే. మీరు చూడండి, సీజన్ వచ్చేసరికి ఇప్పుడు మామూలుగా మిర్చి ఇప్పుడు చూస్తున్నారు మొత్తం ఎక్కడెక్కడ ఎలా జరుగుతుంది అనేది, అందరు ధర్నాలు చేస్తూ ఉన్నారు. సరైన దిగుబడి వచ్చింది కానీ గిట్టుబడి ధర దొరకట్లేదు అని చెప్పేసి. మీరు అదే ఆఫ్ సీజన్లో చూడండి, అదే లాస్ట్ సీజన్ చూడండి. నేను లాస్ట్ టైమే చెప్పాను, లాస్ట్ సీజన్లో మిర్చి 25,000 30,000 రూపాయలు పర్ టన్ను క్వింటల్ పోయేది, పర్ టన్ అనుకుంటాను. ఈ రోజు చూస్తే మీకు 10,000 12,000 13,000 రూపాయలు. ఎందుకు? లాస్ట్ టైం అంతా రేట్ వచ్చింది కానీ రైతులందరూ ఏం చేస్తారు, అందరూ మిర్చిలు వేయడం మొదలు పెడతారు. అప్పుడు ప్రొడక్షన్ ఎక్కువ వచ్చేసరికి అప్పుడు ఏమైపోతుందంటే డిమాండ్ కింద పడిపోతుంది. ప్రపంచంలో ఏ వస్తువైనా డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. అది దేనికి డిమాండ్ ఉంది, దేనికి డిమాండ్ లేదు అనేది ఐడెంటిఫై చేసి రైతులకు అవగాహన కల్పించడం కూడా కిసాన్ పరివార్ ఒక ముఖ్య బాధ్యత కూడా తీసుకొని ముందుకెళ్తాం. ఓకే, వెరీ నైస్. అయితే ఇంకొకటి, ఇప్పుడు మీకు తెలుసు ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది, దేశంలో ఏ రకంగా ఉంది, విదేశాల్లో కూడా ఏంటి ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా, బికాజ్ యు ఆర్ ఎకనామిస్ట్, యు నో వాట్ ఈస్ వాట్ అనేది. సో మీరేమంటారు, ఇప్పుడు మన భారతదేశంలో ఆర్థిక పరిస్థితిని వ్యవసాయం చక్రం తిప్పుతుంది అంటారా, లేదంటే టెక్నాలజీ అంటారా? ఇది టెక్నాలజీ ముందా లేకపోతే వ్యవసాయం ముందా అని చెప్పేదానికన్నా ఆబ్వియస్లీ నేనైతే వ్యవసాయం ఖచ్చితంగా ఉండవలసిందే అని చెప్తాను. కానీ వ్యవసాయంలో టెక్నాలజీని యాడ్ చేస్తే వీ కెన్ చేంజ్, డెఫినెట్లీ వీ కెన్ చేంజ్. సో అంతే, ఇంతకుముందు చెప్పినట్టుగా ఎగ్జాంపుల్ టెక్నాలజీ అనేది ఇప్పుడు ఎక్కడైనా పెస్టిసైడ్ కొట్టాలన్నా కూడా డ్రోన్తో ఈరోజు పెస్టిసైడ్ కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. కాకపోతే నేను పెస్టిసైడ్ వాడాలని నేను ఎంకరేజ్ చేయట్లేదు, బట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఒకప్పుడు నాగలతో దున్నేవాళ్ళం, ఈరోజు ట్రాక్టర్తో దున్నుతూ ఉంటాము. ఒకప్పుడు ఇప్పుడు ఇవాళ రేపు ఎలా వచ్చిందంటే రోబోటిక్ సిస్టమ్ అనేది కూడా వచ్చింది. ఒకప్పుడు మామూలు హార్వెస్టింగ్ చేయాలన్నా కూడా మనుషులు వచ్చి కోత కోసేవాళ్ళు, కానీ ఈరోజు మిషన్స్ వచ్చేసాయి. నాటేయాలని కూడా ఒకప్పుడు మనుషులు వేసేవాళ్ళు, ఈరోజు మిషన్స్ వచ్చాయి. కాబట్టి 100 మంది పనిచేసేది ఒక మిషన్తో పనిచేసినప్పుడు ఆబ్వియస్లీ రెవల్యూషన్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. బట్ అది రైతులకు కూడా అవగాహన పెరగాలి. అవగాహన లేక కాదు, వాళ్ళకు కూడా అవగాహన ఉన్నా కూడా వాళ్ళకున్న చిన్న ల్యాండ్లో వాళ్ళంతా చేసుకోలేకపోతున్నారు అని చెప్పేసి నా భావన. అందుకనే కిసాన్ పరివార్ ఇప్పుడు ఒక స్టెప్ తీసుకుంది. ఏంటంటే ప్రతి గ్రామంలో ఒక సొసైటీ ఫామ్ చేయడము, సొసైటీ వాళ్లకు ఆ సొసైటీలో రైతులకు అందరి మెంబర్ని చేయడము, ఆ సొసైటీకి కావాల్సిన విధంగా వాళ్ళకి కావాల్సిన పనిముట్లు ఏదైతే కావాలో, మిషనరీస్ ఏమైతే కావాలో ఆ మిషనరీస్ అనేది మనం సపోర్ట్ చేయడము. సో ఈ రకంగా వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అయిపోతుంది. ఓకే, నైస్. సో మీరు ఆ గ్రామాల్లోనే అక్కడే ఉండి కూడా ఒక సొసైటీని ఏర్పాటు చేసి హెల్ప్ చేస్తున్నారు రైతులకు. అంటే ఇప్పుడు మన మెంబర్షిప్ కానీ, రైతు తనకి ఏదైనా అవసరం ఉన్నా కిసాన్ పరివార్లో ఏమైనా మెంబర్ అవ్వాల్సి ఉంటుందా, ఏ రకంగా ఉంటుంది? లేదు, మాకు ఒక హెల్ప్ డెస్క్ అనేది ఉంటుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్వీసే. వాట్ దే రిక్వైర్డ్ అనేది మా హెల్ప్ డెస్క్ కాల్ చేస్తే మా వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు, ఏ టైంలో ఏం చేయాలి, ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. ఓకే, నైస్. సో ఏంటి ఇప్పుడు మీరు ఇంత మంచి ఒక కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నారు, అండ్ దట్టు ఆ కాన్సెప్ట్ కేవలం మీకు కాదు, చాలా మంది లక్షల రైతులకి, బికాస్ రైతు కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఆ బాధ ఏంటో మీకు తెలుసు కాబట్టి రైతుల కష్టాలు మీరు తీరుస్తున్నారు. సో ఏంటి మీరు ఈ సంస్థ స్టార్ట్ చేసి ముందుకెళ్తున్నప్పుడు, ఎందుకంటే ఈ ఛాలెంజింగ్, మీరు ఈ రకంగా రైతులకు అవగాహన వచ్చి ముందుకు వెళ్తున్నారంటే ఖచ్చితంగా ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి కొంతమంది, ఎందుకంటే ఇన్ని రోజులు బెనిఫిట్ అయిన వాళ్ళందరూ ఉంటారు, దళారులు మీరు అన్నట్లుగా ఇన్ని రోజులు వాళ్ళందరూ రైతుల పైన ఆధారపడ్డారు. సో ఇలాంటి హర్డల్స్ ఏమైనా ఫేస్ చేశారా కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు? హర్డల్స్ అయితే ఎప్పుడు ఫేస్ చేస్తూనే ఉంటాము. కాకపోతే ఒక మంచి పని చేస్తున్నప్పుడు 10 మంది మన వెంబడి ఉంటారు. చెడు పని ఈవెన్ వాళ్ళు చేద్దాం అనుకున్నా కూడా చెడు పని చేస్తున్నామంటే ఎదిరిస్తారు. కాబట్టి ఏ హడల్స్ వచ్చినా కూడా, ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా మనం దాటుకుంటూ ముందుకు వెళ్ళడమే. వర్షం వస్తూ ఉంటుంది, గొడుగు పట్టుకొని మనం వెళ్తూ ఉంటాం, వర్షం వచ్చింది కదా అని ఆగిపోం కదా. సో ఈ సమాజం కూడా అట్లాగే ఉంటుంది కాబట్టి మనము అవసరాలని గుర్తించి దానికి తగిన విధంగా ముందుకు వెళ్ళడం తప్ప వేరే ఆప్షన్ ఏం లేదు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, నా మెయిన్ గోల్ ఒకటి ఏంటంటే, భారతదేశంలో 140 కోట్ల జనాభాలు ఉన్నారు. దాంట్లో ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హార్డ్లీ మీకు 6 to 7 crores కూడా లేరు. మరి మిగతా వాళ్ళంతా 130 కోట్ల మంది జనాలందరూ వీళ్ళు గవర్నమెంట్ ఇన్కమ్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ప్రజలు ట్యాక్స్ కట్టే ద్వారానే కదా గవర్నమెంట్ నడిచేది. సో ఇలాంటి పరిస్థితుల్లో ట్యాక్స్ కట్టే పరిస్థితిలో లేనప్పుడు గవర్నమెంట్ ముందుకు నడవాలంటే ఎలా నడుస్తుంది? అప్పుడు ఎంప్లాయ్మెంట్ పెరగాలి. ఎంప్లాయ్మెంట్ పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ బిల్డ్ చేయాలంటే మళ్ళీ మనీ కావాలి. ఈరోజు ఒకప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్, ఈనాడేమో కాంగ్రెస్ గవర్నమెంట్, రేపు ఏమొస్తుందో తెలియదు.
ఎవరు వచ్చినా ఎవరి సొంత లాభాల కోసం వాళ్ళ అంతటా వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. కానీ ఆర్థిక వ్యవస్థను ఎట్లా పెంచాలి, ఎట్లా ముందుకెళ్ళాలి, ఎట్లా ఇంప్లిమెంట్కి వెళ్ళాలి. ఇంకొకటి ప్రాబ్లం ఏమొస్తుందంటే ఏదైనా ఒక మంచి పని చేద్దాం అనుకుంటే ఎక్కడి నుంచి ఏదో ఒకటి ధర్నా చేసుకుంటూ ముందుకు వస్తూ ఉంటారు. ఏ సమస్య వచ్చినా కూడా ఇలాగే ఆగిపోతుంటాయి. మరి దీనికి పులి స్టాప్ ఎక్కడ అంటే ఎప్పుడైతే అన్ఎంప్లాయ్మెంట్ అనేది పోతుందో, ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైతే పెరుగుతుందో అవగాహన పెరుగుతుంది. అవగాహన పెరగడం వల్ల ఓకే ఈ బిజినెస్ చేయడం వల్ల మనకు ఈ అడ్వాంటేజ్ అని చెప్పేసి ఆలోచనతో వాడు కేవలం ఫోకస్ అనేది వాళ్ళ ఇన్కమ్ జనరేషన్ చేసే దాని మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఇలాంటి కొంచెం తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. దాని ద్వారా ఏమవుతుంది, గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. గవర్నమెంట్ ఆదాయం వలన ఎఫిషియన్సీగా వాళ్ళు పని చేయగలుగుతారు. కానీ దాంట్లో కూడా చాలామంది ఈ లంచాల వ్యవహారం ఏదైతే ఉందో ఇది అనేది పోవాలనుకోండి. నేను అందరూ మాట్లాడేది అదే, నేను ఒక్కరిని మాట్లాడేది మాత్రం అట్లా జరిగేదేం లేదు. బట్ అందరూ బాధ్యతగా ఏ రోజు అయితే పని చేస్తారో ఆ రోజు వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి నా భావన. సో భూపాల్ గారు, అండ్ ఇంకొకటి కిసాన్ పరివార్ ఎక్కడెక్కడ స్థాపించబడింది, ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ అయ్యింది, ఎక్కడెక్కడ మీ సేవలు ఉన్నాయి? ప్రస్తుతానికి మేజర్ ఫోకస్ అనేది తెలంగాణలో ఎక్కువ చేస్తూ ఉన్నాం, నెంబర్ 1. అండ్ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ కూడా మాకు అక్కడ నుంచి కూడా ల్యాండ్ అలాట్మెంట్ చేయడం జరిగింది. ఓ నైస్. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా పబ్లిక్ ఇష్యూకి వెళ్తున్నాము, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అని చెప్పేసి. సో ఇండియా వైడ్గా మొత్తం స్ప్రెడ్ చేయాలని ఒక ఇంటెన్షన్తో పనిచేస్తూ ఉన్నాము. ప్రస్తుతానికి మాకు ఒక 50 అవుట్లెట్స్ కూడా ఉన్నాయి, సూపర్ మార్కెట్స్ లాగా. నథింగ్ బట్ సూపర్ మార్కెట్సే. సో ఇప్పుడు నెక్స్ట్ మేజర్ గోల్ ఏంటంటే ప్రతి గ్రామంలో ఒక ఆర్గానిక్ స్టోర్ ఉండాలి, ప్రతి మండలానికి 2 కోల్డ్ స్టోరేజెస్, వేర్ హౌజెస్ ఉండాలి, ప్రతి మండలానికి గోడౌన్స్ ఉండాలి అనే ఒక దృఢ సంకల్పంతో పనిచేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాము. వెరీ నైస్ అండి. సో ఫైనల్గా రైతులు ఒకవేళ కిసాన్ పరివార్ని నమ్మాలి, ఇప్పుడు ఎందుకు చాలా వచ్చేస్తున్నాయి సోషల్ మీడియాలో కానివ్వండి, రకరకాలుగా వచ్చేస్తున్నారు, ఆర్గానిక్ అని అది రకరకాల పేర్లు ఉన్నాయి చెప్పుకోవాలంటే కూడా. సో కిసాన్ పరివార్ని నమ్మడం అంటే ఎలా, వాళ్ళు ఏ రకంగా, మీరు ఏం చెప్తారు వాళ్ళకి ఈ విషయంలో? ఇప్పుడు ఇక్కడ నమ్మకం అనేది ఏం లేదు. నేను వాళ్ళ దగ్గర నుంచి నా డబ్బులు అడగట్లేదు, లేకుంటే మీ ల్యాండ్ నాకు ఇవ్వమని చెప్పట్లేదు, నేనేం చెప్పట్లేదు. నేను ఏ రకమైన పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నానో ఈ పద్ధతి ప్రకారం మీరు కూడా వ్యవసాయం చేసుకుంటే మీ టైం ఎఫిషియన్సీని ప్రాపర్గా యూటిలైజేషన్ అవుతుంది. మీకు మార్కెటింగ్ చేసే వ్యవహారంలో నేను దోహదపడతాను, మీ వాల్యూ ఎడిషన్ చేసుకునే దాంట్లో నేను దోహదపడతాను, మీకు ఎక్స్పోర్ట్ చేయాలన్నా కూడా నేను సపోర్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి దీని ద్వారా మీకు అధిక లాభం వస్తుంది. అధిక లాభం రావడం వల్ల గవర్నమెంట్ కూడా ఎక్కువ ఇన్కమ్ వస్తుంది అనేది నా భావన. వెరీ నైస్ అండి. సో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కాదు, దేశ అభివృద్ధి కూడా కిసాన్ పరివార్ వల్ల మీరు ముందుకు తీసుకెళ్తున్నారు. అండ్ మీ విజన్ కూడా మీ డెవలప్మెంటే కాకుండా, మీ సొంత కుటుంబమే కాకుండా దేశమంతా నా కుటుంబం అని మీరు ముందుకు వెళ్తున్నారు. దాన్ని అభివృద్ధి చేసే విషయంలో మీరు ముందుకు వెళ్తున్నారు. సో ఆల్ ద వెరీ బెస్ట్. మీరు తెలంగాణకే కాకుండా సో ఓవరాల్ ఇంటర్నేషనల్ వైడ్గా కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి రైతులకు సంబంధించిన కొన్ని అంశాలు కూడా కిసాన్ పరివార్ గురించి మాకు అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మొత్తం మీద అటు కిసాన్ పరివార్ అనే సంస్థ అది ఏది కూడా అంటే ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా కేవలం రైతుల క్షేమం కోసం, రైతులకు సంబంధించిన అభివృద్ధి కోసమే ఆలోచిస్తుంది. కాబట్టి ఇంకా ముందు ముందు కూడా భవిష్యత్తులో గ్రామీణ వ్యవస్థలు కూడా సొసైటీల ద్వారా రైతులకు అందుబాటులో ఉండి కూడా చిన్నకారు రైతులకు కూడా అందుబాటులో ఉంటుంది. వీలైతే కిసాన్ పరివార్ సంస్థ ఇస్తున్న సేవల్ని వినియోగించుకోండి. So that's all for now. Keep watching Zee Telugu News.